చంచలమ్మ వాళ్ళ ఇంట్లోకైతే దొంగ దూరుతూ ఉంటాడు. అలా దొంగ దూరేసి అక్కడ నగలైతే తీసుకునేటానికైతే భగవతి రూమ్‌లోకి వెళ్తూ ఉంటాడు. భగవతి దిండు కింద తాళిబొట్టు దొరకడంతో అతనైతే తాళిబొట్టు తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటాడు. అలా తాళిబొట్టు తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉండగా భగవతి వాళ్ళ ఆయనైతే ఎవరో దొంగ వచ్చాడు అని చెప్పేసి అక్కడ ఉన్న బిందెలనైతే గట్టిగా తన్నేస్తూ ఉంటాడు. అలా బిందెల్ని తన్నేయగానే దొంగ దొంగ అని గట్టిగా అరిచి అందరినీ పిలుస్తూ ఉంటాడు. అలా పిలవగానే అందరూ నిద్ర లేచి బయటికి వస్తూ ఉంటారు. అలా బయటికి వచ్చి దొంగనైతే పట్టుకుంటూ ఉంటారు. ఇక రవి అయితే దొంగను పట్టుకుని చెయ్యిరా, ఏం చేసావో చెయ్యి, ఏం తీసావో చూపించు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. అలా అడిగేసరికి సార్ కొట్టకండి, నేను ఏం తీసానో చూపిస్తాను అని చెప్పేసి తన పాకెట్లో ఉన్న మంగళసూత్రాన్ని అయితే తీసి చూపిస్తూ ఉంటాడు. అలా రవికి మంగళసూత్రాన్ని చూపించగానే ఒక్కసారిగా సింధూర వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏంటి మంగళసూత్రమా అని చెప్పేసి అనేసరికి ఇక భగవతి వీళ్ళందరూ అయితే అలా చూసి షాక్ అవుతారు. ఇది నాకని కొన్ని మంగళసూత్రం కదా, ఇదేంటి ఇక్కడుంది అని అనేసరికి ఇక రవి వాళ్ళ అమ్మ వాళ్ళందరూ అయితే గట్టిగా అడుగుతూ ఉంటారు. నీకు ఇది ఎక్కడ దొరికింది, ఏంటి చెప్పు అని అనేసరికి ఇక కేశవ అయితే అత్తమ్మ మంగళసూత్రం పోయిందని అనుకున్నాం కదా, అది దొరికింది, ఇదో మన ఇంట్లోనే ఉంది అని చెప్పేసి తన చేతిలో తాళిబొట్టుని అయితే చూపిస్తూ ఉంటుంది. అలా చూపించగానే రవి చంటి అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. నాకు ఇక్కడే దొరికిందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీకు ఇది ఎక్కడ దొరికింది, ఎవరి దగ్గర దొరికింది అని చంచలమ్మ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అలా నిలదీయగానే ఇక ఆ దొంగ చెప్పబోతూ ఉంటాడు. భగవతి పేరు చెప్పబోయేసరికి ఇక నివేద అయితే నా తప్పు నా వల్లే జరిగింది, ఆ తాలిబొట్టు నేనే దాచిపెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అలా అనగానే సింధూర అయితే ఒకసారిగా అందరూ షాక్ అవుతూ ఉంటారు. కేశవ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. అవును, ఆ తాలిబొట్టును నేనే దాచిపెట్టాను అని అనేసరికి ఏంటి నీకు తాలిబొట్టు అంత ఎగతాళిగా అనిపిస్తుందా అని సింధూర అయితే చాలా సీరియస్గా నివేదని తిడుతూ ఉంటుంది. అలా నివేదని తిట్టి నీకు ఎంత ఎగతాళిగా ఉంది నా తాలిబొట్టు అని చెప్పేసి గట్టిగా తిడుతూ నివేద చెంప చెల్లు అనిపిస్తూ ఉంటుంది. అలా సింధూర అయితే నివేదని కొట్టగానే ఒక్కసారిగా చంచలమ్మ సింధూర అనేది ఆపబోతూ ఉంటుంది. ఇక చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు. సింధూర చేసిన పనికి ఇక అందరూ షాక్ అవుతూ ఉంటారు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా తాళి విషయంలో ఎలా చేస్తావని సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది సింధూర నివేదకి.